You might be thinking, what will God do with me? I mean, I'm not special. I don't have any special gift in my life. మీలో కొంతమంది అనుకుంటున్నారు, దేవుడు నాతో ఏం చేస్తాడు, ఎందుకంటే నాలో ఎలాంటి ప్రత్యేకమైన తలాంతులు లేవు, నేను పెద్ద గొప్పవాడిని ఏమీ కాదు అని మీలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. And you might also think that I am such a bad person. How can God use me? మీలో ఇంకా కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, నేను చాలా చెడ్డవాడిని కదా, నాలాంటి చెడ్డవాడిని దేవుడు ఎలాగ ఉపయోగించుకుంటాడని చెప్పి అనుకోవచ్చు. Jacob was a deceiver. Moses had fear. ఆ యొక్క యాకోబు మోసగాడు, ఆ యొక్క మోషే భయముతో నిండినవాడు. David committed adultery. ఆ యొక్క దావీదు ఆ యొక్క వ్యభిచారము చేశాడు, పాపము చేశాడు. Peter denied Jesus. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని తెలియదని చెప్పి 3 సార్లు చెప్పాడు. Yet God used them. అయినప్పటికీ దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. Why? ఎందుకు? Because God doesn't look for perfect people. ఎందుకంటే దేవుడు పరిపూర్ణమైన వ్యక్తుల కోసం ఆయన చూడట్లేదు. He looks for surrendered people. ఆయన సమర్పణ జీవితం కలిగిన వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు.